నమస్తే. మనతో పాటు ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగుడి సింత గారు ఉన్నారు. ఒక్కసారి మాట్లాడదాం. కులగణనకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు తడకగా చేసింది అంటూ కూడా కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇదే అంశంపైన వారితో మాట్లాడదాం. నమస్తే మేడం, ఎట్లా చూస్తారు ఇవాళ కులగణన పేరుతోని రాష్ట్ర ప్రభుత్వం తప్పులు తడకగా చేసిందంటూ కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి, ఎట్లా చూడొచ్చు? మొదటి నుంచి కూడా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉన్న అలవాటు ఏంటంటే పొలిటికల్ డైవర్షన్ అనేది ఒక డ్రామా ఎప్పుడు ప్లే చేస్తూనే ఉంటాడు ఆయన. వాస్తవంగా బీసీలకు ఎలక్షన్ల ముందే వారి మేనిఫెస్టోలో పెట్టిన గ్యారంటీలు ఇచ్చిన డిక్లరేషన్లు ఇచ్చిన 42% బీసీలకు మేము రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి డిక్లరేషన్ ఇచ్చారు. కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి అది పేరు కూడా వచ్చింది. మరి ఆ డిక్లరేషన్కి కట్టుబడి ఉండకుండా టైంపాస్ చేయడానికి బీసీ కులగణన అనే డ్రామాని తెరపైకి తీసుకొచ్చారు. ఆ బీసీ కులగణన కూడా చిత్తశుద్ధితో జరగలేదని మేము చెప్తున్నమాట. ఎందుకంటే వారు చెప్పిన లెక్కలలోనే, ప్రభుత్వం చెప్తున్న లెక్కలలోనే సర్వే జరిగింది మరి 96.7%, 8% అని చెప్పుకుంటా ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే 3.1% ఫ్యామిలీస్కి అసలు ఈ సర్వే రీచ్ కాలేదు. రీచ్ అయినప్పటికీ కొందరు ఇష్టంగా సర్వేలో పాల్గొనలేదనే విషయం చెప్తా ఉన్నారు. సో దీన్ని బట్టి చూస్తే ఇది సమగ్రమైనటువంటి సర్వే కాదు, సంపూర్ణమైనటువంటి సర్వే కాదు. సంపూర్ణం కానిదే ఇంత శాతం ఉన్నారు అంత శాతం ఉన్నారని చెప్పడం అనేది విడ్డూరంగానే ఉంది. రెండవది ఏంటంటే గతంలో 51% ఉన్న బీసీలు మరి కాలం గడుస్తూ ఉంటే పెరుగుతారా తగ్గుతారా అనేది ఒక ప్రశ్న మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది. 51% ఉన్న బీసీలను ఈరోజు 46% అని చెప్తూ, సరే బీసీ డిక్లరేషన్కి కూడా కట్టుబడి ఉండకుండా రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఒక డ్రామాని ప్లే చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ప్రజల పట్ల, ప్రజల అభివృద్ధి పట్ల, ప్రజలకు ఇచ్చిన హామీల పట్ల, గ్యారంటీల పట్ల చిత్తశుద్ధి లేదనేది సుస్పష్టం. అంటే ఇక్కడ క్లియర్గా తగ్గిన శాతం చూస్తూ ఉన్నాం. దీన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా ఇది తప్పుల తడకగా జరిగింది, కాల్చివేయాలి దీన్ని అని మాట్లాడింది. ఎట్లా చూడొచ్చు? కాల్ చేశారు కూడా, సర్వే రిపోర్ట్ని కాల్ చేశారు కూడా. అండ్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దానికి జవాబు చెప్పలేని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే తప్పులు ఉన్నాయి కాబట్టి దాన్ని ఇప్పటివరకు కూడా ఖండించలేని పరిస్థితి ఉంది. మరి వెంటనే ఇప్పటికైనా దాన్ని సరిదిద్ది బీసీలకు న్యాయం చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. రెండవది ఏంటంటే చేస్తే పనిని చిత్తశుద్ధితో పనిచేయండి. ముఖ్యంగా మీరు 42% డిక్లరేషన్ ఏదైతే చేశారో దానికి కట్టుబడి ఉండండి. ప్రజల్లో ఇప్పటికే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద విశ్వాసం తగ్గింది. ఇంకా భవిష్యత్తులో అది సంపూర్ణంగా పోయే అవకాశం కూడా ఉంది. ఇట్లాంటి అబద్ధపు మాటలు చెప్పి ఈ విధంగా అంటే పసలేని సర్వేలు చేసి ఆ సర్వేల ద్వారా అనేక అంటే టైం పాస్ చేయడమే కాకుండా ప్రభుత్వ అధికారుల పనితీరును కూడా ఇబ్బందులు పెట్టడము, వాళ్ళని కూడా కష్టపెట్టడము, టైం పాస్ చేయడం అనేది కనిపిస్తూ ఉంది. ఇక్కడ వారు చెప్పినట్టుగానే కామారెడ్డి డిక్లరేషన్ 42% ఇస్తామని చెప్పిన హామీ 1 year అయిపోయింది, స్థానిక సంస్థల్లో అవకాశం కల్పిస్తా అన్నది. సో నిజంగానే మీరు అన్నట్టు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనుకోవచ్చా, బీసీల పట్ల చిన్న చూపు చూస్తుంది అనుకోవచ్చు? అన్నీ చెప్పొచ్చు. ఒకటి, ఇచ్చిన హామీ నిలబెట్టుకునే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు. ప్రజల పట్ల నిర్లక్ష్యం అనేది ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉంది. అది పథకాల అమలు కావచ్చు, హామీల అమలు కావచ్చు, అనేక విషయాల్లో చూస్తే టైంపాస్ రాజకీయాలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. వాళ్ళ సొంత పనులు చేసుకోవడానికి మాత్రమే ముఖ్యమంత్రి గారు పరిమితమైన తప్ప ప్రజలకు ఇచ్చిన హామీల పట్ల చిత్తశుద్ధి లేదు. ఈరోజు 46% ఉన్నారు బీసీలు అంటే తప్పుల తడకాని అందరు చెప్తున్నప్పుడు కనీసం బాధ్యుడిగా ఒక ముఖ్యమంత్రిగా నేను మళ్ళీ రీసర్వే చేపిస్తా, దీన్ని సరి చేపిస్తా, వారం రోజుల టైంలో చేపిస్తా, లేకపోతే 10 రోజుల టైంలో చేపిస్తా అని ఒక మాట కూడా చెప్పలేని పరిస్థితి ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఉంది. అంటే ఆయనకు ప్రజల పట్ల కానీ, బీసీల పట్ల కానీ, ఎస్సీల పట్ల కానీ ఎటువంటి చిత్తశుద్ధి లేదని చెప్పొచ్చు. సర్వేలో పాల్గొనలేదంటే ఒక చర్చ నడుస్తూ ఉంది మేడం, ఎందుకు పాల్గొనలేదు అనుకోవచ్చు ప్రజలు కూడా? రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం లేక ఒక్క రోజులో చేయొచ్చు సర్వేని, వారం రోజులు చేయొచ్చు సర్వేని. మేము 40 రోజుల్లో చేస్తామన్న సర్వే 4 నెలలు నడిచింది. 4 నెలలు కూడా సంపూర్ణంగా కాలేదు కాబట్టి ప్రజలకు ఆయన మీద విశ్వాసం లేదు, అందుకే పాల్గొనలేదు. ఏం చెప్తారు మేడం ఫైనల్గా ముఖ్యమంత్రి? 42% డిక్లరేషన్ ఏదైతే ఇచ్చినారో దానికి కట్టుబడి ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది పరిస్థితి. ఏదైతే ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీ 42% రిజర్వేషన్ బీసీలకి కల్పిస్తామన్నారో ఖచ్చితంగా ఆ మాట పైన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కట్టుబడి ఉండాలి, బీసీలకు న్యాయం చేయాలంటూ కూడా మాజీ ఎమ్మెల్యే గొంగుడి సింత చెప్తున్నారు. కెమెరామెన్ కళ్యాణ్తో ప్రభాకర్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.